ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము చదువుకొని ఈ దిన అంశమును మనం ధ్యానం చేద్దాము. ఆదికాండము 22వ అధ్యాయము 7 నుండి 14 వచనాల వరకు చదువుకుందాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో, అతన్నేమీ చేయకుమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుకు యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, లేఖనము నీది నాయన. ఈ లేఖనానికి కర్తవు నీవే. ఇందులో ఉన్నటువంటి నాయన విశేషతలను మీరు మాకు బయలుపరచండి. అలాగే నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త ద్వారా మీరు నాయన ఈ యొక్క వర్తమానమును నాయన ఇచ్చి ఉన్నారు. అయితే అందులో నాయన మాకు ఈ దినానికి కావలసిన శ్రేష్టమైన జీవాన్ని మేము ఆస్వాదించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఇదిగో కేవలం నీ నోటికి ఒక బూరగా నన్ను వాడుకోండి. తద్వారా నీ నామమునకే అత్యధిక మహిమ కలిగించుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీకు ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని అత్యంత కృపను బట్టి ఇప్పటి వరకు ఆయన మనలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచాడు. ప్రభు రాకడ వరకు ఆయన భద్రత, ఆయన కాపుదల మనందరికీ తోడై ఉండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అంశము దైవదాసుడు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు మరి బోధించినటువంటి అంశమే. అయితే మరి అదంతయు చదివి మరి ఇప్పటికీ ప్రభు మనతో ఎలాగ మాట్లాడతాడో మనం ధ్యానం చేద్దామో. మరి ఈ అంశము యెహోవా ఈరే. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చట మనం చూస్తే మొట్టమొదట దేవుడు తన పోలికగా నిర్మాణం చేసుకున్నటువంటి ఆదాముతో ఒక నిబంధన చేశాడు. అదే మొదటి నిబంధన. కాబట్టి ఏమన్నాడు అంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి వృక్ష ఫలాలన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు, తింటే నిశ్చయముగా చనిపోతావు అనేది దేవుని యొక్క మరి హెచ్చరిక లేక ఆజ్ఞ అయి ఉన్నది. అయితే ఈ ఆదాము హవ్వలు ఆ ఆజ్ఞను అతిక్రమించారు, ఆ నిబంధన అతిక్రమించారండి. తద్వారా అది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత మనం చూస్తే రెండవ నిబంధన నోవాహు కాలంలో వచ్చాడు. ఆ వాడలోనికి వచ్చిన వారందరూ కూడా
రక్షింపబడతారు అని. ఆ తదుపరి అది కూడా వీగిపోవటం మనము లేఖనాలలో చూడగలం. అయితే అబ్రహాముతో దేవుడు చేసినటువంటి 3వ నిబంధన అది షరతులు లేని నిబంధన. దేవునికి స్తోత్రం. ఈ మాట నన్ను పరవశింపజేస్తుందండి. ఒక షరతు పెడితే ఖచ్చితంగా మానవుడు తప్పిపోతున్నాడు. ఒక నియమం పెడితే ఖచ్చితంగా దాటిపోతున్నాడు. అందుకే దేవుడు కృపను తీసుకొని వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా ఆ నిబంధనలో మనము కూడా మరి పాలివారమై ఉండుట గొప్ప సంతోషం. నిజంగా మనము దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్న అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం మీ తర్వాత చూడండి. అక్కడ మనము దేవునిని వెతకడం కాదు, ఆయనే మొదట మనలను వెతికాడండి. చూడండి, ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే ఆయన ఎందుకు వెతుకుతున్నాడంటే ఆయన సొత్తు ఏది కూడా ఆయన పోగొట్టుకోడు. నిజంగా మనము దేవుని వెతికాము, లేదంటే దేవుడిని నేనే వెతుకాను, దేవుడిని మరి ఆయన అనుసరించాను, ఆయన వెనకాల పడ్డాను అని అంటే అక్కడ ఏదో తేడా ఉంది. నిజంగా మనము దేవుని సొత్తు అయితే ఆయనే మనలను మొదటిగా ప్రేమించి మనల్ని వెతికి రక్షించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నాకు గొప్ప పరవశముగా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడొచ్చు యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనంలో, నా తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడునో నా యొద్దకు రాడు అని లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లిదండ్రులకు 22 సంవత్సరాల తర్వాత సంతానం లేనటువంటి పరిస్థితుల్లో అనేకులను వారు పెంచి పెద్ద చేశారు. ఆ తదుపరి విశ్వాసురాలైనటువంటి నా తల్లి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మొక్కుబడి చేసుకున్న తర్వాత మరి వారి వివాహమైన 22 సంవత్సరాలకు దేవుడు వాగ్దానం ద్వారా నన్ను ఇచ్చాడు అని ఆమె సాక్ష్యం చెప్పేది. కాబట్టి తల్లి గర్భంలోనే ఉండగానే దేవుడు మరి ప్రత్యేకపరిచినట్లుగా పౌలు గారు చెప్తున్నాడు. ఇర్మియా కూడా మనం చూస్తే తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఎలాగైతే లేఖనాలలో హన్న ఎలాగైతే మొక్కుబడి చేసిందో అలాగే నా తల్లి కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ఆ రీతిగా నన్ను ఇచ్చాడు అని ఆమె చెప్పేది. నేను చదువుచూ ఉన్నప్పుడు మరి ఆ విద్యాభ్యాసంలో వివాహమైనప్పుడు అన్నీ కూడా ఆమె నాకు జ్ఞాపకం చేసేది. నీకు నీవుగా ఏ కార్యము కాదు, కానీ నాకు తెలిసి ఒక వాగ్దానము ద్వారా పుట్టినటువంటి కుమారుడు నీవు, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరి వలె ఈ లోకం వైపు నువ్వు ఎక్కువగా ఆకర్షితుడిపై అటు పరిగెడుతున్నావు, అలా ఉండకూడదని చాలా గద్దించేది. అయితే అది నా వల్ల అయ్యేది కాదండి. ఎందుకంటే ఈ లోక ఆకర్షణ అంత బలీయముగా ఉండేది. అయితే ఆమె చెప్పినట్టుగా నేను మరి సువార్త చేయాలనేటటువంటి ఉద్దేశం ఆమె కలిగి ఉంది. దేవుని పని చేయాలి, దేవుడిచ్చిన బిడ్డ దేవుని కోసం ఉపయోగపడాలని. అయితే నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఈ పరిచర్యలో ఇలా ఉంటానని నేను ఆశపడలేదు. చదువు మీదే నేను ధ్యాస ఉంచాను, లోక స్నేహం చేస్తూ వచ్చాను. ఒక ఉద్యోగం చేసి ఒక కుటుంబాన్ని మంచిగా పోషించుకొని చక్కగా స్థిరపడాలనేటటువంటి ఆశలు నాలో అధికంగా ఉండేవి. ఎందుకంటే ఒక ఉన్నతమైన ఒక మంచి జాబ్ చేయాలనేది ఆ దినాల్లో నా యొక్క టార్గెట్ అయి ఉండేది. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగానే చక్కగా చదువుకోవటానికి అన్నీ కూడా అనుకూలించాయి. కానీ దేవుని ప్రణాళికలో ఏదైతే ముందుగా నిర్ణయింపబడిందో నాకైతే తెలియదు. కానీ ఆయన మరి నా తల్లి బోధించిన నేను వెళ్ళలేదు.
సేవకులు బోధించిన నేను వినలేదు. కాలక్రమంలో ఒకానొక దినమున ఆయనే నన్ను పిలిచాడండి. ఇప్పుడు నా తల్లి చెప్పిందని నేను పరిగెత్తలే, సేవకులు చెప్పారని కూడా నేను పరిగెత్తలే. ప్రభువు నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఒకానొక దినమున నేను ప్రభువుతో చెప్పాను, ప్రభువా, నా అంతరంగంలో ఆయన మాట్లాడుతున్నాడు. చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, గందరగోళ స్థితిగతుల్లో, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, అయ్యా సేవ మాత్రం నేను చేయలేనయ్యా, ఏదైనా ఉద్యోగం చేస్తాను, నా జీవితంలో అధిక భాగం నీకు ఇచ్చి కొందరు సేవకులకు సహకరించి ఈ పరిచర్యకు నేను తోడ్పడతాను, కానీ ఆ జ్ఞానం నాకు లేదు, ఆ తెలివి నాకు లేదు. నేను 10 మందిలో చురుకుగా ఉండేటటువంటి వాడిని కాదు, నేను యాక్టివ్గా ఉండలేను. నాకు చాలా మోమాటం, సిగ్గు, బిడియం. 10 మందిలో నేను ఉండలేను. ఇలాంటి పరిచర్యకు నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తగను అని దేవుని దగ్గర నేను గోసాడానండి. అది ప్రభు అన్నాడు, నీ తల్లి మొక్కుబడి చేసిందని కాదు, లేకపోతే నువ్వు వాగ్దానం మూలన పుట్టావు అనేది కూడా కాదు. జగత్ పునాది వేయబడక మునిపి, ఆ రోజు ఆ వాక్యానికి అర్థం కూడా నాకు తెలియదని, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను నా పని కోసం అని ప్రభు పిలుచుట జరిగింది. అయినా లోబడక పోయినంత కాలం విస్తారమైన శ్రమలు వెంబడించాయి. చాలా సులువైన జాబులు కూడా దొరికాయి కాదండి. క్లిష్ట పరిస్థితి, తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, దిగజారిపోయిన పరిస్థితి, వారి పెన్షన్ మీద డిపెండ్. చిన్న పొలాలు ఏదో కొద్ది ఉంటే అవి కూడా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయాయి. ఏమి అర్థం కాని పరిస్థితి. అంటే నేను ప్రభువు మాట విన్న తర్వాత ఇంకా లోక ప్రయత్నం చేసే కొలది అవన్నీ నా ఎదుటి నుండి పారిపోయాయి. ఒంటరినైపోయాను. మరొక్కసారి ఆయన బలపరచకపోతే ఇక జీవించలేనటువంటి స్థితికి వచ్చా. నిజంగా చనిపోతున్నానన్నంత బాధ, భయం నన్ను వెంబడించిన రోజు ప్రభు అడిగాడు, నీవు నా పని చేయాలి, లేకపోతే నువ్వు చనిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే మాట వినకపోతే, త్రోసివేస్తే అంతే పరిస్థితి. కాబట్టి నీవు నాకు లోబడాలని ఆయన వెంటాడాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ రోజైతే నేను ఆయనకి సరెండర్ అయ్యానో నా పరిస్థితులను ఆయన మెరుగుపరచటం మరి నేను చూశానండి. ఆ తర్వాతి కాలంలో మరి ఆయన దర్శనం ద్వారా ఒక మారుమూల చిన్న గ్రామానికి పంపితే అక్కడ నా మొదటి మెట్టు. అంటే ప్రభు దర్శించిన తర్వాత సేవా పిలుపు నాకు తెలియదు, ఏ సేవకుడు నాకు చెప్పలేదు, మీకు మీరే తయారు చేసుకుంటున్నారని ఎగతాళి చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో సత్యమును వెంబడించడానికి ప్రయాణం జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే కూడా నమ్మనటువంటి సంఘాలలో నేను పెరిగాను. అయితే సత్యం కోసం నా హృదయం ఘోషించేది. ఇలాగ నాతో మాట్లాడాడంటే వాళ్ళు నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. దేవుడు మాట్లాడటం ఏంటని, లేఖనం ద్వారా ఆయన మాట్లాడేశాడు, 66 పుస్తకాల్లో ఆయన మాట్లాడేశాడు, మళ్ళీ స్పెషల్గా నీతో మాట్లాడటం ఏంటని. లేదు మాట్లాడాడంటే నమ్మేవాళ్ళు కాదు. ఇక ఆ తరము నుండి, ఆ ప్రజల నుండి, ఆ స్నేహితుల నుండి, లోక విషయాల నుండి దూరంగా వెళ్ళిపోవటానికి మా తల్లిదండ్రుల పితరుల ఆ కుగ్రామానికి వెళ్ళిపోయి తలదాచుకుందాం అనుకున్నా. అదే నా సేవలో మొదటి మెట్టు. అయితే క్రమక్రమంగా ప్రభు తన పనిలోనికి నన్ను తీసుకొచ్చాడు. ఇప్పుడు నా సందర్భం అది కాదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, మనము దేవుని వెతకలేదు. ఈ సందర్భంలో నేను ఈ చిన్న విషయం చెప్పాల్సి వచ్చింది, అందుకంటే ఏం లేదు. మనము దేవుని వెతకలేదు, కానీ దేవుడే మనల్ని వెతికాడు అనేటటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో ఈ లేఖనము అక్షరాల నెరవేరిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ తర్వాత ఈ సర్వసత్యంలోనికి ఆయన నడిపించిన విధానము ఎంతో అద్భుతంగా ఈ కాలపు వర్తమానంలోనికి దేవుడు నన్ను
ఇంచుమించుగా 15 సంవత్సరాల క్రిందట నడిపించాడు. ఇంకనూ అత్యంత లోతైన విశేషతలోనికి ఆ దైవదాసుని యొక్క వర్తమానములను ధ్యానించుచున్నప్పుడు మరింత లోతునకైన తన ఆత్మ ద్వారా నడిపించుట జరిగినది. పేర్లు అక్కర్లేదు, గొప్పతనాలు అక్కర్లేదు, ఏదో ఘనమైన భౌతికంగా చూపించే పెద్ద సేవ కాదు. ఉన్నదానినే ఎంతో చక్కగా మరి నడిపించుకోవటానికి ఆయన కృపనిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు ఇచ్చిన చిన్న మందను పోషించుకోవటానికి దేవుడు ఆయన కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా మన ప్లాన్స్తో జరిగినటువంటి విషయం కాదు, ఆయన సంకల్పం. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని రోమీలకు రాసిన పత్రిక 8:28 మనం చూడవచ్చు. మేలు కొరకే. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు తెలుసు 1వ అధ్యాయం 6 నుండి మనం చూస్తే జగత్ పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం ఆయనలో, ఆయన ప్రణాళికలో ఉన్నాం, ఆయన ముందు నిర్ణయంలో మనం ఉన్నామని లేఖనం చెప్తుంది. ప్రియులారా, నిజంగా మనం గమనిస్తే మనం ఈనాటి వారము కాము అన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది, గొప్ప ధైర్యం కూడా కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో మనం ముందుగా ఉన్నాం, నిర్ణయింపబడిన వారు. మనం ఈనాటి వారం కాదు. మనము ఈ భూమికి, ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాదులకు ఆయన పునాది వేయబడక ముందే మన ప్రభువులో ఉన్నామంటే ఎంత సంతోషం అండి. ఈరోజు అనేటటువంటి డేట్లోకి, కాలంలోకి, ఈరోజు అనేటటువంటి సమయంలోకి, గడియలోకి మనం వచ్చాం అంతే. కానీ ముందే మన జీవితం ఆయనలో ఆమేన్ అన్నట్లుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అబ్రహామునకు 75 సంవత్సరాల వయసు, శారా 65 సంవత్సరాలు. కాబట్టి ఈ వయస్సులో వారు ప్రభువు నుండి ఒక వాగ్దానమును పొందారు. అదేంటో తెలుసా? నేను వారసునిస్తాను అని. కాబట్టి ఈ ప్రామిస్ నమ్మటానికి వాళ్ళకి నిరీక్షణకు ఆధారం కూడా లేదని బైబిల్ చెప్తుందండి. ఎందుకంటే వారు ఎక్కడికి వచ్చేసరి మరణానికి సమీపిస్తూ ఉన్నారండి. వయస్సు మించిపోతూ ఉంది. ఆమెలో ఋతుక్రమము కూడా ఆగిపోయింది. నిజంగా ఆలోచిస్తే, అబ్రహాము ఆలోచిస్తే ఎలాంటి ఆధారం లేదు. విశ్వాసం నిలకడగా ఉండటానికి, చూసేదానికి, ఇక్కడ ఆలోచించేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అలాంటి సమయంలో ప్రభువుని నమ్మాడు, ఆయన మాట నమ్మాడండి. నిజముగా దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు అని అంటే తన పిల్లలను ఆయన ముందుగా నిర్ణయించుకుని వెతుకుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున గమనిస్తే 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణలో అనేక ఒడిదుడుకులు కలిగిన నిజంగా అబ్రహాము యొక్క విశ్వాసము సన్నగిల్లలేదు. అది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిజంగా ఆ అబ్రహాము సంతానముగా, రాజ సంతానముగా మన ప్రభువు జన్మించాడు. నిజంగా ఆయన విశ్వసించిన వారి యొద్దనే ఉంటాడు. ఆయన విశ్వాసానికి కర్త. విశ్వాసము అనేటటువంటిది దేవుని యొక్క 6వ ఇంద్రియం అని ప్రవక్త బోధలో మనం అనేక సార్లు విని ఉన్నాం. నిజమేనండి, మనం 5 ఇంద్రియాలను మనం కలిగి ఉన్నాం. కానీ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపాన్ని మనం చూడాలంటే ఈ 6వ ఇంద్రియం వర్క్ చేయాలి. కాబట్టి నిజంగా వారు దాన్ని నమ్మారు, అంటే దేవుని మాటను నమ్మారు. దేవునికి స్తోత్రం. వారికి కనిపించే 5 ఇంద్రియాల గుండా నమ్మలేని పరిస్థితులు, కానీ విశ్వాసం అనే 6వ ఇంద్రియము ద్వారా వారు ప్రభువుని విశ్వసింపగలిగారు. ఒకసారి అబ్రహాము యొక్క చరిత్రను గూర్చి దైవదాసుడు చెప్పిన విధంగానే మనం ముందుకు సాగుదాము. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. మొట్టమొదట అతడు తన దేశం నుండి బయలుదేరటానికి తీర్మానం చేసుకున్నాడు. తన బంధువుల యొద్ద నుండి, తన ప్రజల యొద్ద నుండి
అతడు వేరు గావించబడటానికి మొట్టమొదట అతని తీర్మానం మీద ఇది ఆధారపడి ఉంది. కాబట్టి ఈ లోక ఆశీర్వాదం కంటే దేవుని యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది అని విశ్వసించాడు. ఈ లోకంలో ఆస్తుల ఐశ్వర్యాలు ఉంటే ఏం ప్రయోజనం? వారసుడు కావాలి. ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, కానీ కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మటం ఇక్కడ గొప్ప విషయం. అదే అతనికి నీతిగా ఎంచబడింది అని బైబిల్ చెప్తుందండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనిస్తే అబ్రహాము కుటుంబము ఈ చెడిపోయిన ప్రపంచము నుండి వేరైపోవటానికి వారు దేవునితో కూడా మనస్సు కలిపి వారు ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నేటి దినాల్లో అంత అస్తవ్యస్తమే. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దైవదాసుడు ఆనాటి అమెరికా పరిస్థితిని వివరించాడు. నేను ఈనాటి పరిస్థితులను కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. భయంకరమైనటువంటి పాపిష్టి జీవితాలు, ఆ రాత్రి క్లబ్బులు, రాక్ అండ్ రోల్స్, ఇలాంటివన్నీ కూడా ఆనాటి దినాల్లో దైవదాసుడు వివరించి ఉన్నాడు. కానీ నేటి దినాల్లో ప్రపంచం మరింతగా చెడిపోయిందండి. దాన్ని మించిపోయిన పాపం ఎక్కువైపోయింది. ఇంకా ఆ పాపం ఆ రోజుల్లో నాటకశాలలో చూసేవాళ్ళు, ఆ తర్వాత థియేటర్లో చూసేవాళ్ళు, ఆ తర్వాత టెలివిజన్స్ వచ్చినాయి. ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రపంచంలో, ఈ టెక్నాలజీ అధికమైనటువంటి ఈ ప్రపంచంలో సర్వలోకములో ఉన్నటువంటి చెత్తంతా ఒక అరచేతిలో ఆ చిన్న స్మార్ట్ ఫోన్ ద్వారా చూచి అపవిత్రులైపోతున్నారండి. ఈరోజు యూత్ అంతా కూడా చెడిపోయారు. కారణం, లోకంలోని సకల అపవిత్రత వారి చేతిలోనే ఉంది. చంటి పిల్లల చేతిలో కూడా ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది. కాబట్టి ఈరోజు విద్యాభ్యాసాలు ఖరీదైపోయాయి. పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నారు. వారిని ఏదో గొప్పవారిని చేయాలని అన్యజనులు వెతుకుతున్నారు. క్రైస్తవులు కూడా అదే పనిలో ఉన్నారు. అయితే పిల్లలు ఏమైపోతున్నారు? ఇలాంటి అనేక గేమ్స్, పబ్జీ వంటి గేమ్లు ఆడుతూ ఉన్నారు. కాలాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల కంటికి కనిపించట్లేదు, కానీ కనిపించకుండా వారి అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుని రాత్రింబగళ్ళు తల్లిదండ్రులు వచ్చినప్పుడేమో సీక్రెట్గా ఉంటారు, కనిపించకుండా దాచుకుంటారు. వారు ప్రక్కకు వెళ్ళగానే మళ్ళీ వారి కార్యకలాపాల్లో వాళ్ళు ఉంటారు. ఈరోజు అరాచకాలు ఎక్కువైపోయాయి. భయంకరమైన విధ్వంసం కలుగుతుంది. ఎటు చూసిన మరి విజ్ఞానంతో పాటు పాపం కూడా పెరిగిపోతుందండి. లోకమంతా అపవిత్రతలో మునిగిపోయి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ అన్యజనులు అలా చేస్తే పర్వాలేదు, కానీ క్రైస్తవులముగా పిలువబడుచున్నటువంటి వారు కూడా, ముఖ్యంగా ఆ సంఘ సభ్యులుగా శాఖల్లో ఉన్నటువంటి వారైతే ఇంకా అస్సలు భయమే లేదండి. చూడండి ఎంత బుద్ధిహీనత. దేవుడు ఇష్టపడని దాన్ని హాబీగా తీసుకోవటం ఎంత బుద్ధిహీనత అండి. ఎలాగున ఇది క్రైస్తవ్యం అని పిలువబడుతుంది. పేరుకు దేవుని పిల్లలు, దేవుని సంఘాలు, ఎన్ని సంఘాలో లెక్కలేవు. కాబట్టి ఈరోజు ఆనాటి దేశాలన్నీ అగ్రరాజ్యాలుగా మారిపోయాయి. మ్యాక్సిమం ఈ అగ్రరాజ్యాలు క్రైస్తవ దేశాలని పిలువబడుతున్నాయండి. అక్కడే హాలీవుడ్, మరియు ఇంకా చూస్తే అనేక అపవిత్ర కార్యాలు ఇంపోర్ట్ అవుతున్నాయి. ప్రతి భక్తిహీనత కలిగించే దయాలు ప్రపంచమంతా వైరస్ కంటే వేగంగా వ్యాపించిందండి. వైరస్ శరీరాన్ని మాత్రమే బలహీనపరుస్తుంది, కానీ ఈ దయ్యాలు లేక ఈ వైరస్ శరీరమును ఆత్మను కూడా కల్మషపరిచి నరకాగ్నిలోనికి నెట్టివేస్తుంది.
ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అట్టి వాటి నుండి ఒక నిజ దేవుని సేవకులుగా ప్రవక్తగా పిలువబడినటువంటి అబ్రహాము వేరైపోవటానికి ఇష్టపడ్డాడండి. నిజమైన ఏ విశ్వాసి అయినా, నిజమైన ఏ భక్తుడైనా నిజ క్రైస్తవునిగా ఉండాలంటే ఈ లోకానికి వేరుగా మనం జీవించటానికి అంగీకరించాలి. అలాగే మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము సోదరులైనటువంటి లోతు సేవకులకు అబ్రహాము సేవకులకు మధ్య తగువ ఏర్పడింది. దేవుడే అనుమతి ఇచ్చాడు. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, మొట్టమొదట మనం సోదరులం, మనకు ఇలాంటి తగువులు పనికిరావు. ఇక్కడ మనం గమనిస్తే ఈ లోతు ఎవరు? తన సోదరుని కుమారుడు, కానీ సోదరుని స్థానాన్ని తీసుకున్నాడు. అయితే ఈ లోతు ఒక నులివెచ్చని గుంపుకు సాదృశ్యంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము ఎన్నుకునే హక్కు ఆ నామకార్థ నులివెచ్చని సంఘాలకు సాదృశ్యంగా ఉన్న లోతుకే ఇచ్చాడండి. అంటున్నాడు, నువ్వు తూర్పుకి వెళ్ళావా, నేను పడమరకు వెళ్తా. నువ్వు పడమరకు వెళ్తావా, నేను తూర్పుకు వెళ్తా. అలా కాదు, ఉత్తరానికి వెళ్తావా, నేను దక్షిణానికి వెళ్తా. నీ ఇష్టం అని అనగానే నిజంగా దేవుని పిల్లలు దేవుని ఇష్టం చేస్తారు. లోకస్తులు వారి స్వంత ఇష్టాలు చేసుకోవాలని మరి చూస్తారండి. లోతు వెంటనే తన కనులకు పని చెప్పాడండి. తన ఇంద్రియాలతో మరి చూడటానికి ఇష్టపడుతున్నాడు. అతడు చివరికి దేన్ని ఎన్నుకున్నాడు? ఎన్నుకొనుటలో తప్పిపోయాడు. గమనించాలి. ఒక పాపభూయిష్టమైనటువంటి సొదొమ గొమొర్రాల మీద అతని దృష్టి పడింది. అచ్చట పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనే ఆశ అతడిలో మొదలైంది. చూసారా, లోతు ఉద్దేశము ఇలాగే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు అక్కడ తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇలాంటి స్థితిలోనే ఈరోజు నామకార్థ సంఘాలన్నీ కూడా పడిపోయాయండి. దేవునితో సహవాసం చేయటం వారికి అర్థం కాని స్థితిగా ఉంది. ఆ ప్రత్యక్షత వారికి లేదండి. వాళ్ళు ఏమని చెప్తారంటే, దేవునితో ఇంకేంటి సహవాసం చేయటం, అసలు మేము లేఖనాలను పరిశోధించాం, బీడీలు చేసాం, డీడీలు చేసాం, పిహెచ్డీలు చేసాం, మాకు తెలిసినంత విజ్ఞానం మీకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. దేవునితో కూడా నడుచుట ఏంటో, పరిశుద్ధాత్మ అనుభవం ఏంటో వారికి తెలియదండి. అది వారికి అక్కర్లేదు కూడా. ఇప్పుడు దేవుని నుండి వారు కోరుకునేది ఒకే ఒకటి, ఆశీర్వాదం. ఆయన పేరు చెప్పుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవటం, ఆయన పేరుతో కొన్ని సిద్ధాంతాలను తయారు చేసి జనాలను కూడగట్టుకోవటం, సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవటం, ధనవృద్ధి చేసుకోవటం. కాబట్టి ఇదంతా కూడా ఆ నులివెచ్చని గుంపు యొక్క స్థితిని మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఇంకా చూస్తే ఈ లోతు సుఖభోగములకు పేరుగాంచిన సొదొమను చూసి తూర్పు వైపుగా ప్రయాణం చేస్తే దానికి వ్యతిరేక దిశలో పశ్చిమానికి అబ్రహాము ప్రయాణమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సూర్యోదయము తూర్పునే కలుగుతుంది, కానీ వారు అంగీకరించాల. ఆ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆ తూర్పు దేశాల ఇశ్రాయేలీలు అంగీకరించలేదు. అంగీకరించనందున ప్రభువు పశ్చిమానికి వచ్చాడు, ఆయన అన్యజనుల వైపు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఈ లోతు తూర్పుకు ప్రయాణమయ్యాడు, కానీ దేవుడు అక్కడ లేడు. అబ్రహాము పశ్చిమానికి ప్రయాణమయ్యాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుడు అప్పుడు గమనిస్తే సాయంకాల వెలుగులో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అది పశ్చిమాన ఉంది. దేవుడు ఎక్కడున్నాడో తన పిల్లలు అక్కడే ఉంటారు. వారు ఎన్నుకునే స్థానం కూడా అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుడు పశ్చిమాన ఉంటే లోతు తూర్పుకు వెళ్ళిపోయాడండి.
నేడు దేవుడు తన వాక్యములో ఉన్నాడని, ఈ కాలపు వర్తమానములో ఉన్నాడని, అక్కడ ఆయన తన క్రియను జరిగించుచున్నాడని చాలామంది బుద్ధిపూర్వకంగా మరిచిపోయి చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నారు. జరిగిపోయినవి పలుమార్లు ఒక చరిత్రగా, ఒక కథలుగా వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. అక్షరం చంపుతుంది, ఆత్మ జీవింపచేస్తుంది. కాబట్టి ఈ వర్తమానము, ఈ కాలపు వర్తమానము, ఈ గడియ వర్తమానము పరిశుద్ధాత్మ వర్తమానం అయి ఉంది. ఆ వర్తమానంలోకి మనం వెళ్ళిపోతే పరిశుద్ధాత్మలో మనం జీవిస్తూ ఉంటున్నాం, నివసిస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొదొమలో ఏమున్నది? దిగజారుడుతనం ఉందండి. అక్కడ అపవిత్రత ఉంది, జారత్వం ఉంది, వస్త్రహీనత ఉంది, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా పర్వాలేదు, మేము కూడా దేవుని సంఘమే, లోకంలో కలిసి అలాగే సాగిపోవాలన్నట్టుగా అనేకులు నులివెచ్చని స్థితిలోనికి జారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి అందమైన ఆకర్షణీయమైన ఆటపాటలు సంఘాల్లో ఉన్నాయి, ఆకర్షణ సంఘంలో ఉంది. కానీ నిశ్చయముగా దేవుడు అక్కడ లేడు. ఎందుకంటే పైకి కనిపించే ఆకర్షణలో దేవుడు ఎప్పుడూ ఉండడు. దేవుడు తన వాక్యంతోనే జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు అలాంటి నులివెచ్చని గుంపులో ఎన్నడూ ఉండరో. ఎందుకంటే వారికి అది తృప్తినివ్వదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి వారిని అది సంతృప్తి పరచలేదండి, వారి దప్పిక అది తీర్చలేదు. కానీ ఈ నులివెచ్చని గుంపు ఆ పొట్టు తిని బతకాలనేటటువంటి స్థితికి వారు సెట్ అయిపోయారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు వేరైపోయాక అబ్రహాము దేవునికి సంపూర్ణంగా విధేయుడయ్యాడండి. ఇంక మధ్యలో ఎలాంటి స్ట్రగుల్ లేదు ఇక్కడ. కాబట్టి మనం కూడా విశ్వాసము నుండి వేరు చేసేటటువంటి ఆ సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపానికి మనం దూరం అయిపోతే దేవునికి మరింత దగ్గర అవుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడో. ఆ నిత్య జీవం ఏంటి? ఆ నిత్య జీవము పరిశుద్ధాత్మయే, ఇటర్నల్ లైఫ్. పరిశుద్ధాత్మ ద్వారానే మనము కాలంలో ఉన్నాం, కాలానికి అవతల నిత్య జీవం ఉంది. అలాగే ఇక్కడ మనము సరిచేసుకోకపోతే అక్కడ మనం జీవించలేమండి. అక్కడ జీవించటానికి ఇక్కడే మనకు సిద్ధపాటు అవసరమై ఉంది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు ఛాయగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించినట్లయితే ఆత్మ సంబంధి లేఖనములో ఒక మాట చెప్పబడితే ప్రతి మాటను ఖచ్చితంగా నమ్ముతాడు. ఈరోజు నమ్మకం లేకుండా చేయటమే సాతాను చేసే పని. కాబట్టి నమ్మేవాడు దేవుని యొక్క బీజమై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ ఈ గ్రంథములోని ప్రతి వాగ్దానము కూడా మనదే అని పలుమార్లు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఆమేన్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్దాం. ఆదికాండం 14వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని కూడా దైవదాసుడు చెప్పి ఉన్నాడు. దాన్ని చూసి ముందుకు దాటిపోదాం. ఇక్కడ గమనిస్తే లోతును మరి చెరపట్టి మరి దోచుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూడగలం. అయినను కూడా అబ్రహాము ప్రభువునందు తనకు సోదరుడైనటువంటి లోతును విడిపించటానికి బయటికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ చూపించాడండి. ఎందుకంటే జయించువాడే తనతో పాటు ఇతరులను కూడా విడిపించువాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, సాత్వికులు ధన్యులు, నిజంగా వారు భూమిని స్వతంత్రించుకుంటారని లేఖనం చెప్తుంది. అబ్రహామును చూస్తే
చాలా సామాన్యతలో ఉన్ననో విశ్వాసమునందు అతడు వీరుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని ఎదుట ఏది కూడా నిలవలేకపోయింది. శత్రువులు పారిపోయారండి. కేవలం తన ఇంట పుట్టి అలవాటు పడినటువంటి కొద్ది మంది సేవకులతో ఇంచుమించుగా అనేక మంది రాజులనే పారద్రోలుట ఎంత ఆశ్చర్యం అండి! అది ఎంత సాహసం! అది అలాంటి గొప్ప సాహసం ఎవరు చేస్తారో తెలుసా? దేవుడు తమకు తోడుగా ఉన్న ప్రజలే చేస్తారండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవునితో వారసులైనటువంటి దేవుని ప్రజలు ప్రభువుతో కూడా కలిసినప్పుడు, ఆయనతో కూడా నడవటానికి అంగీకరించినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా నిలువలేదు. ఏ శత్రువు కూడా మనల్ని ఏం చేయలేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఇట్లా అన్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కరిస్తే. చూశాడా? ఇక్కడ చూడండి, అపవాది ప్రభువుని నమస్కరించమంటుంది. మనం ఎంతండి? ఆలోచన చేయండి. ఈ లోక రాజ్యములన్నీ నీకు ఇస్తాను. గమనించారా? ఈ లోక రాజ్యాల్లో ప్రస్తుతం సాతాను చేతి గుండానే నడిపించబడుతుండుట మనం చూస్తూ ఉన్నాం. వాడే నడిపిస్తున్నాడు. సాతాను సింహాసనము వేసుకున్న స్థలంలో మనం ఉన్నాం. నిజమే. గమనించండి, వాడి క్రియలకు అనేకులు ఆకర్షితులై నిత్య జీవాన్నిచ్చే సత్యవాక్యాన్ని తిరస్కరించి విస్మరించి నరకం వైపు ఒడిగా పరుగులు తీస్తున్నారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే 1000 ఏండ్ల పాలనలో తిరిగి దావీదు కుమారునిగా, రాజు కుమారునిగా, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఈ భూమి మీద పరిపాలన చేసినప్పుడు సమస్త రాజ్యములు ఆయన చేతి క్రిందికి వస్తాయి. ఇది ప్రభువుకి తెలుసు, అలాగే అపవాదికి కూడా తెలుసండి. కాబట్టి సాతాను ఆయనకి ఇవ్వాల్సిన పని ఆయనకి లేదు. ఎందుకంటే అది దానిది కాదు. కాబట్టి ప్రభువు దాని మాట వినలేదండి. నిజమైన దేవుని బిడ్డ, రాజ సంతానం ఎన్నడూ కూడా సాతాను ఆఫర్స్కి లొంగడో. ఈ లోకంలో ఉన్న వాటికి ఆశించడు, వాటి వైపు వెళ్ళడండి. కాబట్టి మన ప్రభు అన్నాడు, సాతాన నా వెనుకకు పొమ్ము అని గద్దించాడండి. నీకు అలాంటి ఆఫర్స్ కనుక అపవాది చూపిస్తూ ఉంటే తక్షణమే అక్కడి నుంచి దాన్ని గద్దించి బయటకు వచ్చాయి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులను జయించిన అబ్రహామును కలుసుకొనటానికి మరొక రాజు వచ్చాడు. షాలేము రాజు. ఆయన శాంతి రాజు అయి ఉన్నాడు. అతడే ఈ మెల్కీసెదెకు. ఆయన తండ్రి తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయనకు పుట్టుక లేదు, మరణం లేదండి. అతడు జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు. ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మెల్కీసెదెకు జయించినటువంటి అబ్రహామునకు రొట్టె ద్రాక్షారసమును తీసుకొని మరి ఇచ్చుట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు రాత్రి భోజనము అక్కడ భవిష్యత్తులో జరగబోయే కార్యం. నిజంగా ప్రభురాత్రి భోజనం మనం తీసుకుంటున్నామంటే జయించిన వారం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, జయించిన వానికే ఆయన శరీరంలో పాలుంటుంది, ఆయన రక్తం ఇవ్వబడుతుంది. మనము లోకమును జయించి ఉన్నామండి. లోక సంబంధి
విజయం పొందలేడు. ఎందుకంటే అతడు అవిశ్వాసిగా ఉంటాడు. అవిశ్వాసి దేవుని కార్యాలను నమ్మడు. విశ్వాసి అయితేనే ఆయన వాక్యమును నమ్మి ఆయన యందు బాప్తిజమం పొందుతాడు. తద్వారా ఆ రక్తమాంసాలలో అతడు పాలువాడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మన విశ్వాసము పరీక్షించబడుతుంది. దాని మీదే మన జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 15వ అధ్యాయంలోకి మనం వెళ్తే ఒక నిబంధనను అక్కడ స్థిరపరుచుట మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే దేవుడు ప్రమాణము చేసినప్పుడు ఆ వాగ్దానమును అబ్రహామునకు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరీక్షా కాలంలో దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా అని అబ్రహాము సందేహాత్మకంగా ప్రభుతో అనుట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, నో, ఇతడు నీకు వారసుడు కాడు. నేను వాగ్దానం ఇచ్చినట్లు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడవుతాడు అని ఆయన ఖచ్చితంగా చెప్పాడండి. అబ్రహాం అంటాడు, ఇది నాకు ఎట్లు తెలియను? ప్రభు చెప్తున్నాడు, 3 సంవత్సరముల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును నా యొద్దకు తెమ్మన్నాడు. ఇంకా మనం చూస్తే తెల్ల గువ్వనో పావురపు పిల్లనో తీసుకొని రమ్మని ప్రభు చెప్పాడు. ఇక్కడ పావురపు పిల్లకు తెల్ల గువ్వకు మరి ఆ 2 కూడా ఒక జాతికి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 ఒకదానికే ప్రాతినిధ్యం వహించేటట్టుగా మనం చూడగలం. ఇంకా చూస్తే ఇలాగున 3 సంవత్సరముల మరి ఆ యొక్క 3 జంతువులను అక్కడ తీసుకొని రావటం జరిగింది. అబ్రహాము వెళ్ళి ఆ జంతువులను నడుమునకు ఖండించి దేని ఖండమునకు దాని ఖండమునకు ఎదురుగా, అంటే ఖండించిన దానికి ఎదురుగా వాటిని ఉంచాడు. అయితే ఆ గువ్వనో పావురపు పిల్లనో ఖండించలేదండి. కాబట్టి ఇవి దైవిక స్వస్థతకు ప్రాతినిధ్యం, ఆ ప్రాతినిధ్యం వహిస్తున్నది అని దైవదాసుడు చెప్పాడు. అది నిజం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 2 నిబంధనల్లోనూ కూడా విశ్వాసము ద్వారానే అది జరుగుచూ ఉన్నది మనం గమనించాలి. ఒకదానికి ఎదురుగా ఒకటి. పాత నిబంధన బల్యర్పణతో మనం అక్కడ చూస్తే ఆ కోడెలను ఆ పశువులను అక్కడ ఇవ్వటం జరిగింది. అది మరి ఆ కాలానికి అంత మహిమగా ఉంటే క్రొత్త నిబంధన కాలంలో మరి శ్రేష్టమైన క్రీస్తు రక్తము అర్పించబడింది ఒక్క మారే. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమే ధన్యులం అండి. నిజంగా క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడ్డాం. ఇది ఇంకెంత మహిమగలదై ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. పౌలు గారు కూడా అదే అన్నాడు, ఇది మరింత మహిమగలది, ఈ నిబంధన మరింత మహిమగలది. మనము క్రొత్త నిబంధనలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము సూర్యుడు అస్తమించు వరకు కనిపెట్టుచూ ఉన్నాడు. అబ్రహాము బలి అర్పణ మీదికి ఆకాశము నుండి గ్రద్దలు దిగివచ్చుచూ ఉన్నాయి. అబ్రహాము వాటిని తరిమి వేస్తూ ఉన్నాడు, వాటిని దూరముగా తరుముచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినమున అబ్రహాము సంతానము దెయ్యములను బలి అర్పణ మీద నుండి తరిమి వేయుట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ బలి అర్పణ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఇంకా మనం చూస్తే ఈ అవిశ్వాసపు ఆత్మలన్నీ దానిని మృంగివేయాలని ప్రయత్నించుచూ ఉన్నప్పుడు అబ్రహాము సంతానం అక్కడ నిలవబడి దెయ్యములను వెళ్ళగొట్టుచూ ఉన్నవి. ఇప్పుడు నిబంధనను స్థిరపరుస్తూ
నమ్మకమైన రాజ సంతానమైనటువంటి అబ్రహాము సంతానమునకు దేవుడు అది చూపుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజ సంబంధమైన సంతానము కృపావాక్యమునకు బదులుగా ధర్మశాస్త్రమును అంగీకరించి తప్పిపోవటం మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ చివరి దినాలలో కూడా సత్యమును అంగీకరించని జనులు కూడా అట్లే ఉన్నారు. అయితే వాక్యమునకు విధేయులైనటువంటి రాజ సంతానం కూడా అక్కడ ఉన్నది. వారి మధ్య గొప్ప సూచక క్రియలు, అద్భుతములు జరుగుచూ ఉన్నాయి. వాక్యము నుండి అవిశ్వాసమును పారద్రోలుచు వాక్యమును వారు గౌరవించుచు ఎంతో పరిశుద్ధముగా అక్కడ వారు ఉంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ఈ స్వచ్ఛమైన వాక్యానికి ఏదియూ కలపట్లేదు, ఏదియూ తీసివేయట్లేదు. ఎందుకంటే దానికి కలపకూడదు, తీసివేయకూడదు. సత్య సంబంధులో వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తారు. అంత మాత్రమే కదా, ఆ వాక్యంతో నిలిచి కాపలాగా దాని కొరకు నిలబడతారు. దానిని ఏది ముట్టకుండా, ఏది కలపకుండా, తీసివేయకుండా జాగ్రత్త పడతారు. అదే సత్యవాక్యం, ఈ కాలపు వర్తమానం. ప్రైజ్ ద లార్డ్. ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, స్వచ్ఛమైన దేవుని మాట. కాబట్టి ఇంకా మనం చూస్తే అబ్రహామునకు మరి ఆ గాఢ నిద్ర పట్టుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ గాఢ నిద్ర ఏమై ఉన్నది? అది మరణమునకు సాదృశ్యమై ఉన్నది. ఆ గాఢ నిద్ర తరువాత అతడు కొలిమి వంటి అగ్నిని చూచాడు. అది పొగలేచుచూ ఉన్నటువంటి నరకాగ్ని అయి ఉన్నది. ప్రతి పాపి కూడా, అంటే ప్రతి అవిశ్వాసి అక్కడికి వెళ్ళవలసి ఉన్నది, ఆ నరకానికి వెళ్ళవలసి ఉన్నది. కానీ దానికి ముందుగా తెల్లని వెలుగు వాటి మధ్యలో నుండి వెళ్ళుట అబ్రహాం చూశాడండి. కాబట్టి ఇక్కడ గమనిస్తే దేవుడు అబ్రహాము సంతానం ద్వారా ఏమి చేయబోచున్నాడో దానిని దేవుడు ముందుగానే స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ఇప్పటి వరకు ఎన్నో తరాలయ్యాయి. 2000 సంవత్సరాల్లో ఈ క్రొత్త నిబంధన ప్రారంభమైంది, ఈ కృపాకాలం. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ దేశం ఒకటైంది. ఎక్కడెక్కడో చెదిరిపోయినటువంటి వారందరూ కూడా స్వంత దేశాన్ని కలిగి ఉన్నారు. స్వంత మరి ఆ జెండా, జాతీయ జెండాను వారు కలిగి ఉన్నారు. పురాతన దావీదు యొక్క ఆ జెండాను ఈ రోజుకి వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలలో మిక్కిలి శ్రేష్టమైన దేశముగా ఇజ్రాయెల్ దేశం ఏర్పాటు చేయబడింది. ఈరోజు ఒక రబ్బీని అడిగితే, ఒక క్రైస్తవుడు వెళ్ళి దేవుడు ముగ్గురు కదా అంటే ఎన్నడూ కూడా యూదులు ఒప్పుకోరండి. తమ దేవుని 3 భాగాలుగా విభజించటం వారు ఎన్నడూ ఒప్పుకోరు. వారికి తెలుసు దేవుడు ఒక్కడే అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ పరిశుద్ధమైనటువంటి 3 బలి అర్పణలో ఒకే దేవుని 3 ప్రత్యక్షతలను మనకు అక్కడ చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క ప్రత్యక్షత క్రీస్తు యేసు అనేటటువంటి శరీరంలో సర్వ పరిపూర్ణతగా, అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ప్రాతినిధ్యం వహించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఈ నిబంధన ప్రకారం దేవుడు తానే అబ్రహాము సంతానముగా శరీరధారి అయి ఆ కల్వరిలో వేరు చేయబడవలసి ఉన్నది. అది బలి అర్పణ. దేవుడు క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము యొక్క రాజ సంతానమును ఆయన జీవము ద్వారా బయటికి తీసాడు. మరియు పరలోకములో తన సింహాసనం మీద కూర్చుండుటకు క్రీస్తు శరీరమును లేపి ఆయన ఆత్మను తిరిగి తన సంఘములోనికి పంపించాడండి.
ఆ సింహాసనం మీదకి ఆయన మహిమ శరీరం వెళ్ళింది. తిరిగి ఆత్మ మరలా ఆయన ప్రేమించిన సంఘములోనికి ఆయన పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సంఘము క్రీస్తులోని ఆత్మను కలిగి దానితో ఏకమై ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని అందు కార్యాల ద్వారా నిరూపించుచూ ఉన్నది. దేవుడు తన నిబంధనను స్థిరపరచడం మనం చూస్తున్నప్పుడు క్రీస్తులోని జీవమును చీల్చి వేరు చేసి తన కుమారునిలో నుండి ఆత్మను ఆయన తీసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తే ఈ జంతువులను రెండుగా కోసి ఆ జంతువుల మధ్య నిలువబడుచు దీనిని చేయుట మనం చూస్తూ ఉన్నాం. వెలుగు అనగా దేవుడు తానే వాటి మధ్యకు వెళుతూ శరీరమును వేరు చేసినని అక్కడ మనము చూస్తూ ఉన్నామండి. ఆయన చూపించాడు ఆ కార్యాన్ని. అది శ్రేష్టమైన విత్తనమై ఉన్నది, అదే రాజసంతానమై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తదుపరి ఆయన ఆత్మను తీసుకొని సంఘములోనికి పంపించాడు. మరియు క్రీస్తును కలుసుకొనుటకు వెళ్ళు. ఈనాటి సంఘం కూడా ఆయన కలిగి ఉన్న ఆత్మను ఖచ్చితంగా కలిగి ఉండవలసి ఉన్నది. ఎందుకంటే అది అక్షరానికి అక్షరముగా, వాక్యమునకు వాక్యముగా ఉండాలి అని మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన ఒక స్వచ్ఛమైన వాక్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఇలాగ చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఓ జీసస్. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో మీరు చూడండి, నేను చేయు కార్యములను అతడు కూడా చేస్తాడని ప్రభు చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనబడుచున్నాయా అలాంటి కార్యాలు? క్రీస్తులోని జీవము సంఘములో ఉండునని తన నిబంధనను అబ్రహాము రాజ్య సంతానము ద్వారా దేవుడు స్థిరపరచుచున్నాడు. ఆయన స్థిరపరిచి ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు దినమున వారు మేడగదిలో ఒక చోట కూడి ఉన్నప్పుడు వారు తలుపులను మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. పైనుండి శక్తి పొందు వరకు నిలిచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నారు. అయితే పెంతెకోస్తు దినం వచ్చినప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు కూడా నింపింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారి మీద వ్రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగా అన్య భాషలతో వారు మాట్లాడుట వారు చూశారు. ఎన్నడూ కలగని గొప్ప అనుభవం అక్కడ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు దేవుని ప్రజలను నడిపించిన అగ్ని స్తంభము, ఆ నిబంధన దూత వేరు వేరు కారండి, వారు ఒక్కటై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన్ను తాను వేరు చేసుకొని తన ప్రజల మధ్యకు పరిశుద్ధాత్మగా మరి ఆయన దిగి వచ్చుటను మనం చూస్తే అది ఒక నిబంధన అయి ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మయే దేవుడు మనతో కూడా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన. ఆత్మ ముద్ర పొందుకుంటే మనం ఆయన సొత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము మరియు ఆయన తర్వాత ఆయన రాజ సంతానమునకు ఆ వాగ్దానం ఎలాగైతే చెందిందో యేసుక్రీస్తు ద్వారా మనకు దూరస్తులందరికీ కూడా అది చెందింది. దేవునికి స్తోత్రం. క్రీస్తులోని జీవమే సంఘంలో ఉండి ప్రభు చేసిన అదే కార్యములను చేయుచున్నది. ఈరోజు జరిగించే కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మయే. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆత్మవర్తమానమును మనం నమ్మాలండి. ఆత్మవర్తమానమును మనం నమ్మాలండి. ఈ కాలానికి ఆయన దాన్ని మనకి మరి పంచి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ వెలుగులో మనం నడవటానికి. ప్రభు రాకడలో కొనిపోబడాలంటే ఇక వేరొక మార్గం లేదండి. అన్నిటి అంతము సమీపంగా వచ్చుచున్నది.
రాకడ సూచనలన్నీ నెరవేరుచున్నాయి. ఎటు చూసిన భయంకరమైన పరిస్థితుల్లో ఎన్నడూ చూడని భయభీతులతో కూడినటువంటి ప్రజా జీవనం మనం చూస్తున్నాం. ఇదంతా నిజ సంఘానికి మేలుకొలుపు. జాగ్రత్త పడి ప్రభు రాకడకు సిద్ధపడాలనేటటువంటి ఆ వార్నింగ్ బెల్స్ మ్రోగుచూ ఉన్నాయి, గమనించండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే మనము దీనిని గూర్చి ముందుగా తెలుసుకోకుండా, అంటే ఈ నిబంధన ఏంటో మనం తెలుసుకోకుండా యెహోవా ఈరే అంటే ఏంటో మనం తెలుసుకోలేమని దైవదాసుడు అంటున్నాడు. అందుచేత మనము దీనిని దైవదాసుడు ఏ రీతిగానైతే 3 భాగాలుగా విభజించి చెప్పాడో అలాగుననే మనం తర్వాత ధ్యానం చేద్దామో. ముందుగా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. హెబ్రీ 11:6లో ప్రభు చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమై ఉండటం అసాధ్యం అన్నాడు. అంతేకాదు, విశ్వాసం లేకపోతే స్వస్థత మనం పొందుకోలేం, ఎలాంటి ఆశీర్వాదం మనకు దొరకదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడండి. మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. అంతేకాదు, ఆయన మన విశ్వాసానికి కర్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు కూడా స్వస్థత కలుగుతుంది. స్వస్థత లేదంటే అబద్ధం. ఆయన వర్తమానంలో స్వస్థత ఉంది. వాక్యము శరీరమైంది, ఆ శరీరము రక్తమాంసములు కలిగి ఉంది. తిరిగి ఆయన మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఆయన జీవాత్మ అయి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తప్ప ఇక మనకి నిరీక్షణ లేదు. ఆయనే మన నిబంధన దూత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినవాడు ఆయనే. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈనాటి వారమని తొందరపడకండి. మనము ముందుగానే ఆయనలో ఉన్నవారమండి. ఆయన జీవగ్రంథంలో మనం ఉన్నాం. ఎవరైనా సాతాను మోసగించవచ్చు, కానీ ఆయన గ్రంథంలో, ఆయన జీవగ్రంథంలో ముందుగా నిర్ణయింపబడిన వారిని మాత్రం అపవాది మోసగించలేడు, వానిని ముట్టలేడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. అది నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఆయన ఆత్మ మనలను ముద్రించిందండి. ఎప్పటి వరకు? మన విమోచన దినము వరకు మనల్ని ఎవ్వరు కూడా కదపలేరు, మనల్ని ఎవ్వరు కూడా తాకలేరండి, మనల్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు పిల్లరా. కాబట్టి తదుపరి మనం మరొక వర్తమానంలో యెహోవా ఈరే 2వ భాగాన్ని మనం చూద్దాం. ఇప్పటికీ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఇదిగో నాయన, ఈ లేఖనంలో నాయన నీవు సెలవిచ్చినటువంటి అనేక విషయాలు నీ దాసుడు ఏదైతే చెప్పాడో దానిని ఈ కాలమునకు అన్వయించుకొని మేము చూచి ఉన్నాం. నీ ఆత్మ అలాగున మాకు తోడుగా ఉండి నడిపించింది నాయన, నీకు వందనాలు. ఇదిగో మా ప్రయాస నీ యందు వ్యర్థం కాకుండా నాయన ఈ లేఖనం అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు మార్చండి నాయనా. రాకడ దినాల్లో ఉన్నాం. భయముతో, భీతులతో, కలవరాలతో ప్రజలు ఉన్నారు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. అయితే ముద్రింపబడిన వారు భద్రంగా ఉంటారు. వారి శరీరాలను లెక్క చేయరు నాయన. వారి ఆత్మ పరమందున్న, కాలానికి అవతల పరమందున్న వాటి విషయంలో ఆశ కలిగి ఉంది. ఆయన ఒకరోజు వస్తుంది, మధ్యాకాశానికి మేము ఎత్తబడతాం ప్రభువా. ఆ 7 ఏండ్ల విందులో ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం, యుగయుగాలు నీతో కూడా ఉంటాం. దుఃఖం ఉండదో, వ్యాధి ఉండదో, కన్నీరు ఉండదో, నిత్య ఆనందమయ లోకంలో మేము ఉంటాం. అదే మా నిరీక్షణ, అదే మా ఆశ. దానికి వ్యతిరేకమైనది అంతా కూడా మాలో నుండి తొలగించండి. నీకు లోబడి నీ ఆత్మానుసారంగా నడుచుకున్నట్టుకు సహాయం చేయండి. లేఖనాలను మేము నైనా గుర్తించి గ్రహించి లేఖనానుసారంగా నడిచే కృప దయచేయమని
ఈ వర్తమానమును వినుచున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.